అవ్వా కింద పడిపోయింది. వీడికేం చెప్పాలి? సరే ఏదో ఒకటి చేద్దాం, మందు ఉందగా మేనేజ్ చేద్దాం. సారీరా తమ్ముడు, వచ్చేటప్పుడు బీరు కింద పడిపోయి పగిలిపోయింది. ఏంటి, బీరు పగిలిపోయిందా? చ ఎప్పుడు నువ్వు వింతేనన్నా. చ ఆఫ్టర్ ఆల్ బీర్ కోసం ఏంటి రిలా అయిపోతున్నావు? తొక్కలో మందు. అసలు బీరు విలువ ఏంటో నీకు తెలుసా? ఏంటో చెప్పరా. నా బీరు తాగితే ఒళ్ళు వస్తుంది, పొట్టొస్తుంది, గ్లామర్ వస్తుంది, మన రూపే మారిపోతుంది అన్నా. ఎక్కడ మందు తాగితే పొట్ట వేడెక్కుతుందని చల్లగా చల్లటి బీరు తాగి ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చన్నా. ఆఫ్టర్ ఆల్ బీరు కాదన్నా. సరే ఈ ఒక్కసారి క్షమించు, నా దగ్గర మందు ఉందో తాగుదాం. నాకు వద్దన్నా. నా వద్దండి వద్దు. ఈ ఒక్కసారి తాగరా. సర్లే తాగుదాం. కూర్చో కూర్చో. ఎవరురా నువ్వు? ఇందాక నువ్వు మందు గురించి చాలా తప్పుగా మాట్లాడేవన్నా. నేనేమన్నా తమ్ముడు? ఒకసారి పైకి చూడు. తొక్కల మందు అది. అరే సారీరా తమ్ముడు. సారీ కాదన్నా. అన్న మందంటే తాగుబోతు, తాగుబోతుంటే మందు. మందులో చాలా విషయాలు దాగున్నాయి అన్న. అన్ని విషయాలు దాగున్నాయా ఏంటో చెప్పు తమ్ముడు. లవర్ వదిలేసినా మన పక్కనే ఉంటుంది, ఫ్రెండ్స్ వదిలేసినా మన పక్కనే ఉంటుంది, బంధువులు వదిలేసినా మన పక్కనే ఉంటుంది, ఎవ్వరు వదిలేసినా ఎప్పుడు మన పక్కనే ఉంటుందన్నా. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎప్పుడు దేనికైనా ఇది మన పక్కనే ఉంటుందన్నా. అన్నా నీకు ఎన్ని భాషలు వచ్చన్నా? ఒక 2 భాషలు వచ్చి తమ్ముడు. అదే ఒకడు మందు తాగితే 10 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడతాడు. ఏ భాషలైనా, ఏ లాంగ్వేజ్ అయినా అనర్కలంగా అవలీలగా మాట్లాడతాడన్నా. అది తాగుబోతన్నా. ఏం మాట్లాడుతున్నావురా? యూ టాకింగ్ ఇంగ్లీష్, టెల్ మీ ఇంగ్లీష్, యు ఆర్ హగ్లీ. అన్నా నువ్వెప్పుడైనా ఎన్టీఆర్, ఏఆర్, కృష్ణ గారి నటన దగ్గర నుంచి చూసావా? నేనా ఎన్టీఆర్ ఏఆర్ ఎప్పుడు చూడలేదు తమ్ముడు, చూడలేదు. ఒకడు ఒక పెగ్గేస్తే ఎన్టీఆర్, ఏఆర్, కృష్ణ ప్రతి ఒక్క నటుని నీకు చూపిస్తారు. అవునా? పద్మశ్రీ, నంది అవార్డు, ఆస్కరు ఇవన్నీ తాగుబోతుడు నటించడం మొదలు పెడితే ప్రతి ఒక్క అవార్డు వాడే గెలుచుకుంటాడు. తాగుబోతుడు నటన మొదలు పెడితే వాడి కింద ఎవడి పనికిరాడు. తాగుబోతుని ఢీ కొట్టే మనగాడు ఇంకా పుట్టలేదు తమ్ముడు. ఒక్కసారి పైకి చూడన్నా. ఓకే తమ్ముడు. చూడన్నా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక రైటర్ కనిపిస్తాడు, ఒక డైరెక్టర్ కనిపిస్తాడు, ఒక క్రియేటర్ కనిపిస్తాడు, ఒక డాన్సర్ కనిపిస్తాడు, ఒక క్యాన్సర్ కనిపిస్తాడు, ఒక ఆన్సర్, ఫిలాసఫియర్, ఆర్టిస్ట్, లిరికిస్ట్, న్యూరోలజిస్ట్, కార్డియాలజిస్ట్, సైన్సిస్ట్, సాడిస్ట్, రోగిస్ట్, ఒక స్పీకర్, ఒక యాంకర్, ఒక లీడర్, ఇలా పెద్ద పెద్ద మేధావులు ఇక్కడ కనిపిస్తారు తమ్ముడు. నువ్వు యుద్ధం చేయాలంటే ఏం చేస్తావు? యుద్ధం చేయడానికైతే మ్యాక్సిమం ఒక సైన్యాన్ని తీసుకెళ్తాం. కానీ ఒక తాగుబోతాడికి 1/2 మంది ఇస్తే సైన్యం అవసరం లేదు. వాడు ఒక్కడే పోరాడతాడు, యుద్ధం మొత్తాన్ని గెలిపిస్తాడు. ఆడి కింద బాహుబలి కూడా పనికిరాడే. అన్నా ధైర్యానికి మారు పేరే తాగుబోతు. తమ్ముడు ఇప్పుడు పోలీసులు ఎవరినో పట్టుకుంటారు, ఒక దొంగనో ఇంకెవరినో పట్టుకుంటారు. వాడు నుంచి నిజాన్ని చెప్పించడానికి నానా తంటాలు పడుతుంటారు. నిజమే తమ్ముడు. వాడికి 3 పెగ్గులు ఇప్పిస్తే వాడే నిజాలు బయటికి చెప్తాడు. అలాంటిది వాడికి 3rd డిగ్రీ, 4th డిగ్రీ, 5th డిగ్రీ అవసరం అంటావా? ఓకే ఓకే. ది పవర్ ఆఫ్ పిగ్స్. దేశం బాగుపడాలన్నా, దేశం నష్టపోవాలన్నా తాగుబోతే కారణం. నిజమంటావు తమ్ముడు? నిజమే. నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఏం చేస్తావు? గోవానో అరకో ఎంజాయ్ చేయడానికి వెళ్తా, అలా అలా జర్నీ చేస్తా. అదే ఒక పెగ్గేస్తే గోవానే ఇక్కడికి వస్తాయి, అరకే ఇక్కడికి వస్తాయి,
అన్నీ మన ముందుకు వస్తాయి. రంభ, ఊర్వశి, మేనక అందరు మన ముందుకు వస్తారు. నువ్వు ఎప్పుడైనా స్వర్గాన్ని చూసావా? స్వర్గానే చూడలేదు కదా. ఒక్కసారి ఇందులోకి చూడు, స్వర్గమే కనిపిస్తుంది. అన్నీ ఇందులోనే కనిపిస్తుంది. ఒక్కసారి చూడు తమ్ముడు, నిజమే చాలా కనిపిస్తున్నాయి. మన మనసు ఎంత లోతుంటుందో ఈ మందులో కూడా అంతే లోతుంటుంది తమ్ముడు. దీన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు తమ్ముడు. ఇందులో సమస్త లోకాలు కలిసి ఉంటాయి తమ్ముడు. దార బుజ్జుకొండ. తమ్ముడు ఇంకా చాలు తమ్ముడు, ఇంక వదిలే తమ్ముడు. లాస్ట్ బట్ లీస్ట్ లాస్ అండ్ డ్యామేజ్ డైలాగ్. లాస్ట్ డైలాగ్ చెప్పు తమ్ముడు, చెప్పు. మందు తాగడం వల్ల తాగుబోతుకి లివర్ పోతున్నా, ఒకవేళ భార్యాభర్తలు విడిపోతున్నా, లేకపోతే బంధాలు విడిపోతున్నా, వాడికి రోగం వచ్చిన, బలం క్షీణించిన, మైండ్ దొబ్బుతున్నా, పెళ్ళం పిల్లలు కుటుంబం రోడ్డు మీద పడుతున్నా, సిగ్గు లేకుండా ఆలోచన లేకుండా మందు తాగేవాడే తాగుబోతూ తిరుగుబోతూ. లాస్ట్ బట్ లీస్ట్ డైలాగ్, డోంట్ డ్రింకింగ్, హెల్దీ లైఫ్, సేవ్ లైఫ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? తమ్ముడు నీతులు చెప్తాడు కానీ పాటించడు. డోంట్ డ్రింకింగ్. నిజమేనయ్యా పుల్లారావు.